విశాఖ గాజువాకలో జరిగిన యువతి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను స్నేహితుడి ఇంట్లో చంపినట్లు నిందితుడు రవీంద్ర పోలీసుల కస్టడీలో అంగీకరించాడని తెలుస్తోంది. ఎవరా స్నేహితుడు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ హత్యతో అతడికి ఉన్న సంబంధంపై ఆరా తీస్తున్నారు. రవీంద్ర స్నేహితుడి ఇంటికి ఆమె ఎందుకు వెళ్లిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి నుంచి డెడ్ బాడీని తన ఇంటికి రవీంద్ర తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. ఇక హత్య చేసి శరీర భాగాలను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. రవీంద్ర ఇంట్లో ఫ్రిడ్జ్ లోనూ మంచం కింద వాటిని గుర్తించారు. తల చేతులను అడవివరంలో సమీపంలో కాల్చగా ఆ నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం విశాఖ గాజువాకలో అయితే జరిగిన యువతి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఆమెను స్నేహితుడి ఇంట్లో చంపినట్లు నిందితుడు రవీంద్ర పోలీసుల కస్టడీలో అయితే అంగీకరించాడని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గాజువాకలో జరిగిన యువతి హత్య కేసులో అయితే కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గత ఈ వారంలో జరిగినటువంటి గాజువాకలో సంచలనంగా మారినటువంటి మౌనిక అనేటువంటి యువతి హత్య కేసు అయితే కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే రవీంద్ర అంటే మౌనిక ప్రియుడు అయినటువంటి రవీంద్ర మౌనిక హత్య చేయడంతో పాటు శరీర భాగాలను విడదీసి తన ఇంట్లోనే దాచి కొన్ని తల, కాళ్ళు, చేతులు భాగాన్ని వేరే ప్రాంతంలో కాల్చిన సంఘటన అయితే సంచలనంగా మారింది. దీని మీద రవీంద్ర పోలీసులకు లొంగిపోయిన నేపథ్యంలోనే పోలీసులు కస్టడీ కూడా కోర్టును కోరిన నేపథ్యంలో 4 రోజుల కస్టడీ కూడా ఇవ్వడంతో కస్టడీ ముగిసింది. ఈ కస్టడీలో మరిన్ని భయంకరమైనటువంటి నిజాలు అయితే వెలుగులోనికి వచ్చినట్టుగా తెలుస్తుంది. గాజువాక పోలీసులు నిర్వహించినటువంటి కస్టడీ విచారణలో నిందితుడు రవీంద్ర అయితే ఈ హత్య తన ఇంట్లో కాదు తన స్నేహితుడి ఇంట్లో హత్య చేశానని చెప్పి చెప్పడం ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో పోలీసులు అయితే మళ్ళీ విచారణ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తన స్నేహితుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు అనే దాని మీద విచారణ చేసిన పోలీసులు అయితే మొత్తానికి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన నేపథ్యంలో స్నేహితుడు పరారిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. స్నేహితుడి వివరాలు అయితే పోలీసులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఏదైతే రవీంద్ర నివాసం ఉంటున్నటువంటి ఆ ఇంటికి దగ్గరలోనే తన స్నేహితుడు నివాసం కూడా ఉంది. ఆ ఇంటికి తరచూ కూడా మౌనిక, రవీంద్ర కూడా ఇద్దరు వెళ్తుంటారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హత్య జరిగిన రోజు కూడా మౌనిక రవీంద్రతో కలిసి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ జరిగినటువంటి ఘర్షణలో మౌనికని హత్య చేసి డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ శరీర భాగాలు విడదీసి అంతా చాలా ప్లాన్ గా చాలా ధీమాగా కూడా ఈ మర్డర్ చేసి అనంతరం దాని సాక్ష్యాలు కూడా తారుమారు చేసిన పరిస్థితి అయితే దీంట్లో కోణంలో కనిపిస్తుంది. స్నేహితుడి కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. అసలు స్నేహితుడు ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్నాడా లేదంటే కేవలం వీళ్ళిద్దరే అక్కడ ఉన్నారనే దాని మీద కూడా విచారణ కొనసాగుతుంది. స్నేహితుడు ఎవరనేది బయటకు వస్తే ఇంకా పూర్తి వివరాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు. ఋషికొండ ప్యాలెస్ ను